అదేంటో మరి ఉన్నప్పుడు వాటి విలువ మనకు తెలీదు. ఆమె ఆ శక్తి ఉన్నప్పుడు ఆ శక్తి విలువ మనకు తెలీదు. అభిషేకం ఉన్నప్పుడు అభిషేకపు విలువ మనకు తెలీదు. ఆలయం ఉన్నప్పుడు ఆలయపు విలువ మనకు తెలియదు. దైవ సేవకుల దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఆ సేవకుల విలువ మనకు తెలియదు. ప్రేమించే మనుషుల దేవుడు మనకి ఇచ్చినప్పుడు వారి ప్రేమ విలువ మనకు తెలియదు. మనల్ని పరామర్శించే వాళ్ళు ఉన్నప్పుడు ఆ పరామర్శించే వాళ్ళ విలువ మనకు తెలియదు. తల్లిదండ్రులు మనతో ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రుల విలువ మనకు తెలియదు. నేను ఇప్పటికి కూడా అండి, ఎప్పుడైనా సమయం వస్తే మా నాన్నగారు గుర్తుకొస్తే నేను ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉంటాను. నా విషయంలో మా నాన్నగారు అనుకోండి, వీడెట్ట బతుకుతాడో ఈడెట్లో అని ఆలోచిస్తుండేవాడు. నేను ఇప్పుడు అనుకుంటూ ఉంటాను, మా నాన్నగారు ప్రభు సన్నిధికి వెళ్ళి దాదాపు 25 సంవత్సరాలు అయింది. 25 సంవత్సరాలు అయిపోయింది మా చిన్న వయసులోనే. అంటే నాకు ఒక 18-19 ఇయర్స్ ఉండేటప్పుడే, 18 ఇయర్స్ ఉండేటప్పుడే, నాకు 18 సంవత్సరాలు వయసప్పుడే మా నాన్నగారు దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు. కానీ నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, ఈరోజు దేవుడు నన్ను ఆశీర్వదించి వేవేల ప్రజలకు ఆశీర్వాదకరంగా మార్చి ఒక కాపరిగా, ఒక సేవకుడుగా, ప్రజలకి ప్రార్థన చేసేవాడుగా ఒక మంచి స్థితిలో ప్రభు నన్ను ఉంచాడు. ఈ స్థితిని మా నాన్న చూస్తే బాగుండేదేమో, ఎందుకంటే ఆయన కోరుకునేవాడు కదా. ఆయన కోరినట్లు నేను ఈరోజు మంచి స్థాయిలో ఉన్నాను అని మా నాన్నకు చెప్పాలని ఆశ ఉంటుంది, కానీ చెప్పుకోవడానికి మా నాన్నగారు నాకు అందుబాటులో లేరండి.